నమస్తే అందరికీ. నేను ఆశ. ఈరోజు వీడియోలో అయితే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది మా ఇంట్లో ఉన్న ఒక కుండీలో ఉన్న మొక్క. ఒక కుండీలో ఉన్న మొక్కే మాకు సరిపోను బచ్చల కూర ఆకైతే ఇస్తుంది. ఇది పిల్లలకి బ్రెయిన్కి అయితే డెవలప్మెంట్కి చాలా మంచిది. సో అలా ఒక కుండీలో తెచ్చిపెట్టేశాను. అదైతే గ్రో అవుతుంది. పక్కన కొంచెం అలా తోటకూర వాటంతటా విత్తులు కూడా అయితే మొలుస్తూ ఉన్నాయి. ఎప్పుడో ఒక చెట్టు నుంచి ఇంకా తులసి మొక్క, ఇవన్నీ కొంచెం నేచర్ని అలా చూస్తే హ్యాపీగా ఎందుకు అనిపిస్తుందో తెలుసా? నేచర్ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. కానీ మన ప్రాబ్లమ్స్ ఏంటి? యాక్చువల్లీ మన అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంత హెల్దీ ఫుడ్ వండి పెడదామా, పిల్లల గురించి అయితే ఇంకా ఎక్కువ ఆలోచిస్తాం. ఆర్గానిక్ ఫుడ్, వెజిటేబుల్స్ ఎక్కువగా పెట్టాలి. ఇంత కష్టపడి వెజిటేబుల్స్ అవన్నీ ఎక్కువగా పెట్టినా వాళ్ళు తినేదైతే చాలా తక్కువ. సో అందరి గురించి ఆలోచించే మనం మన గురించి మాత్రం అలా మర్చిపోతూ ఉంటాం. రియల్గా మనం హెల్తీగా ఉన్నామా లేదా అనేది మాత్రం ఒక్కసారైనా థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కరోజు మార్నింగ్ మనం లెగవకపోతేనే ఇంట్లో ఎక్కడివక్కడ ఆగిపోతూ ఉంటాయి. చేసాము ఏదో అలా పెట్టేసి పంపించాము అన్నట్లు ఉంటారు, కానీ ఇల్లులా ఉండదు కదా. సో ఈరోజు వీడియోలో అయితే నేను అదే షేర్ చేస్తున్నాను. అలానే ఇక్కడ మా పిల్లల కోసం అయితే శాండ్విచ్ ప్రిపేర్ చేసేస్తున్నాను మార్నింగ్. ఇంకా మనం ఎంత హెల్తీగా ఉండాలి అన్నా వాళ్ళ రిక్వైర్మెంట్స్ వేరుంటాయి కదా. వాళ్ళు మాకు అది కావాలి ఇది కావాలని అడుగుతూనే ఉంటారు. వాళ్ళు తింటమే ముఖ్యం అనుకొని మనం అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడైతే అది చూపిస్తున్నాను. సో నేను కుకింగ్ చేసుకుంటా, మీతో అయితే ఈ విషయాలు అయితే షేర్ చేసుకుంటాను. సో నాకు యాక్చువల్గా నేను ఒక వీడియో అయితే అంతకుముందు రిలీజ్ చేశాను కదా, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్పేసి. యాక్చువల్గా అనుకుంటాం జాబ్ చేసే వాళ్ళు, బిజినెస్ చేసే వాళ్ళకి వీళ్ళకే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇంట్లో ఉన్న వర్క్ చేసే అంటే హౌస్ వర్క్ చేసేవు లేడీస్కి ఉన్నంత స్ట్రెస్, పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో హెల్దీ ఫుడ్ ఇవన్నీ ఆలోచిస్తూ వండాలి. మనకున్నంత స్ట్రెస్ అయితే రియల్గా అయితే ఎవరికి ఉండదు. రేపటి గురించి కూడా మనం ఈరోజే ముందుగా ఆలోచిస్తూ ఉంటాం. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, యాక్చువల్గా మన గురించి అట్లీస్ట్ ఒక 1 అవర్ కేర్ తీసుకునే టైం కూడా మనకు ఉండదు. దానివల్లే మనం యాక్చువల్గా ఓవర్ వెయిట్ అయిపోవటం, అలానే బద్ధకం ఎక్కువగా ఉండటం, నీరసం ఎక్కువగా ఉండటం, ఇంకా చెప్పాలి అంటే హెయిర్ ఫాల్. యాక్చువల్ మన గురించి మనం కేర్ తీసుకునే ఇది లేక స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం, అంటే తక్కువ ఏజ్లోనే స్కిన్ మీద కేర్ తీసుకోక ఆ స్కిన్ పాడైపోవటం, అలానే ఇంకా హెయిర్ ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఏం చేయాలా అని నేను ఆలోచిస్తుండగా నేనైతే ఒక వర్క్షాప్ని చూశాను. అది 21 days కోర్స్. అందులో ఏం నేర్పిస్తారో చూద్దాం. యాక్చువల్లీ నాకు కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. ఆ థైరాయిడ్ ప్రాబ్లం వల్ల నేను ఫేస్ చేసేది ఏంటి అంటే, నైట్ టైం టు టైం నాకు నిద్ర పట్టకపోవటం. యాక్చువల్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్సే. ఆ బద్ధకం ఎక్కువగా ఉండటం, సో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండటం, స్కిన్ గ్లో తగ్గిపోవటం. యాక్చువల్గా ఇక అది కామన్ కదండి. నిద్ర సరిగ్గా లేకపోయినా, ఇవన్నీ సరిగ్గా లేకపోయినా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇవన్నిటికీ నేను ఏం చేయాలి అని చాలా వీడియోస్, చాలా వర్క్షాప్స్ ఇవన్నీ చూశాక నేను ఎక్కువగా వీడియోస్ ఎవరివంటే సాత్విక్ మూమెంట్ వాళ్ళవి ఫాలో అవుతూ ఉంటాను. ఆ ఫుడ్ సంబంధించిన అవి కూడా కొంచెం అయితే చూస్తూ ఉంటాను. కానీ ఎక్కువగా అయితే ఫాలో అవటం అయితే నా వల్ల అవ్వలేదు. కానీ నా హెల్త్కి సంబంధించి యాక్చువల్గా నా ఓవర్ వెయిట్ అనేది అయితే పెరగకుండా అయితే కంట్రోల్ చేయగలిగాను. ఆల్రెడీ నేను ముందు వీడియోలో అయితే షేర్ చేశాను. కానీ వెయిట్ తగ్గటం అనేది మాత్రం పాసిబుల్ అవ్వట్లేదు. నా కోసం నేను డేలో ఒక 1 అవర్ అన్నా స్పెండ్ చేద్దామని చెప్పేసి వాళ్ళ వర్క్షాప్ 21 daysది దాంట్లో అయితే జాయిన్ అయ్యాను. ఈ రోజు నుంచి అదైతే స్టార్ట్ అవుతుంది. అలానే నేను నేర్చుకున్నది అది ఇంగ్లీష్లో క్లాసెస్ అయితే ఉంటాయి. మనం మన ఇష్ట ప్రకారం అయితే మనం స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళు చెప్పిన విధంగా, అంటే చేస్తున్నామంటే అలా చేయటం కాదు, కొంచెం సిన్సియర్గా నిజంగా చేస్తామా అనుకో, మన కోసం మనం చేయాలి అనుకుంటే, చెప్తున్నాను కదా, ఒక్కరోజు మనం లెగవకపోతేనే ఇంటి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనకి తెలుసు. కనీసం ఇప్పుడైనా 30+ తర్వాత అయినా మన హెల్త్ గురించి మనం జాగ్రత్త తీసుకోకపోతే మాత్రం రియల్గా ఏ రోజు ఏం జరుగుతుంది అనేది అయితే ఎవ్వరం చెప్పలేం. ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ మధ్యలో ఇన్ని బాధలు పడుకుంటూ, అంటే ఒకరోజు మనం హెల్తీగా లెగిసామా, అంటే లెగిసే టైం హ్యాపీగా లెగిసామా, ఆ రోజంతా ఎలాంటి నొప్పులు ఎలాంటి బాధలు లేకుండా, ఒక మెడిసిన్ లేకుండా మనం జీవించగలిగామనుకోండి, అదే హ్యాపీయెస్ట్ థింగ్.
ఓకే నేను పిల్లలకి హెల్తీగా ఉండండి 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 అని చెప్తున్నాను. సో అది అంటే చెబితే అది పాసిబుల్ అవ్వకపోవచ్చు, కానీ ఇంట్లో ఒకళ్ళన్నా అలా ఫాలో అవుతూ ఉంటే దాన్ని చూసి ఆ చేంజెస్ అయితే జరగవచ్చు కదా. సో అందుకని చెప్పేసి నేను ఆ 21 days వర్క్షాప్లో అయితే జాయిన్ అయ్యాను. దాని రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి అయితే 1000 రూపీస్. సో అందరూ అలా జాయిన్ అవ్వలేరు, అందరికీ అంత టైం ఉండదు. సో ఈ 21 daysలో నేనేం చేస్తున్నాను అనేది అయితే మీతో అయితే ఖచ్చితంగా ఆ 21 days వీడియోస్ అయితే షేర్ చేస్తాను. సో అంతకన్నా ముందుగా అయితే నాకు ఇక్కడ కార్తీక పౌర్ణమి అయిపోయింది కాబట్టి మంచి మంచి ఉసిరికాయలు దొరికాయి. ఆ ఉసిరికాయలు అయితే పికిల్ పెట్టేస్తున్నాను. ఎక్కడున్నాం అనేది కాదు, మన టేస్ట్లను అయితే ఎక్కడ మిస్ అవ్వకూడదు కదా. అమ్మ చేస్తే బాగుండేది అనుకుంటా ఉంటాం కదా, రేపు ఫ్యూచర్లో మన పిల్లలు కూడా మా అమ్మ అది వండితే సూపర్గా ఉండేది అని చెప్పాలి అంటే సో అన్నిటినీ మనం ట్రై చేస్తూ ఉండాలి. ఎక్కువ క్వాంటిటీతో కాకపోయినా తక్కువ క్వాంటిటీతో అయినా ట్రై చేస్తూ ఉండాలి. కాబట్టి ఆల్రెడీ అవి శనగ నూనెలో వేగుతూ ఉంటే మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా చలికాలం కాబట్టి మెంతులు ఎక్కువగా అయితే ఫ్రై చేసేస్తున్నాను. పౌడర్ చేసి అలా పెట్టుకుంటే చలికాలం దగ్గులు జలుబులు ఇలాంటి పిల్లలకి దగ్గరికి రాకుండా ఉండాలి అంటే మనకైనా మెంతి పిండి, మిరియాలు, అల్లం ఇలాంటివి మాత్రం ఎక్కువగా వాడుతూ ఉండాలి. నేనైతే ఇవైతే ఎక్కువగానే యూజ్ చేస్తాను. అందుకని చెప్పి మెంతిపిండి అయితే ఎక్కువగా ఫ్రై చేసేసి పౌడర్ చేసి అక్కడ పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చక్కగా వాడేసుకోవచ్చు. చక్కగా ఉసిరికాయలు అయితే మగ్గిపోయాయి కదా. నేను సాత్విక్ మూమెంట్ వాళ్ళ వర్క్షాప్ గురించి చెప్తున్నాను కదా, వాళ్ళు 1000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు దీనికోసం. నేను చాలా వర్క్షాప్స్ అన్నీ వెతికిన తర్వాత ఏదైతే బాగుంటుంది అని చెప్పేసి ఇదైతే చూస్ చేసుకున్నాను. ఎవరైతే మీ లైఫ్లో మీ హెల్త్ గురించి ఆలోచిస్తారో వాళ్ళు కూడా తప్పకుండా ఏదో ఒకటి, ఏమీ చేయకుండా ఉండటం కన్నా ఏదో ఒకటి ఫాలో అవ్వటం అయితే చాలా బెటర్. అది మన హెల్త్ని ఇంక్రీజ్ చేసేలాగా, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేలాగా మనం జీవించగలిగితే అది ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. సో ఇంట్లో అందరినీ మార్చే ముందు మనం చేంజ్ అయిపోయామనుకోండి, అది ఈజీగా ఉంటుంది. ఆ వర్క్షాప్లో ఏమేం చెప్తారు అనేది అయితే నేను ప్రతిరోజు వీడియోలో అయితే మీకైతే షేర్ చేస్తాను. ఎవరైనా ఇలా చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటే మీరు ఫ్రీగా, యాక్చువల్గా వాళ్ళైతే మనీ పే చేయాలి. నేనైతే మనీ పే చేసే నా స్లాట్ వచ్చేసి మార్నింగ్ 8 to 9 వరకు. మనం ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, మన హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లమ్స్ అని చెప్పాను కదా. నాకు ఆ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ ఉన్నాయి. నేను వెయిట్ లాస్ అవ్వాలి, ఇవన్నీ జర్నీలో నాకు జరుగుతాయా లేదా అంటే సిన్సియర్గా ట్రై చేయాలి కాబట్టి సో నేనైతే సిన్సియర్గానే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో అలా ట్రై చేసేటప్పుడు అది నిజంగా నాకు వర్కౌట్ అయ్యిందా, దానివల్ల నాకు యూజ్ అయ్యిందా లేదా అనేది అయితే మీతో ప్రతిరోజు అయితే షేర్ చేసుకుంటాను. ఎలాంటి ఫుడ్, ఎలాంటి ఎక్సర్సైజెస్, ఎలాంటివి అంటే డైలీ రొటీన్ లైఫ్లో ఎలాంటి వాళ్ళు చేయమని చెప్తున్నారో ఇదంతా కూడా నేనైతే షేర్ చేసుకుంటాను. రోజు ఒక 10 minutes వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా అయితే మీ హెల్త్ మీద మీకు కాన్షియస్ ఉంటే, నేను కూడా ఇంతే హెల్తీగా ఒక ఏంటి అంటే హెయిర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, స్కిన్ గ్లో వస్తుంది. 7 హ్యాబిట్స్ని మనం మన లైఫ్లో చేంజ్ చేసుకోగలిగితే ఇన్ని లాభాలు ఉంటాయి. ఎలాంటి మెడిసిన్స్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి ఎలాంటి రోగాలు రావా అని ఎవరైనా క్వశ్చన్ చేశారనుకోండి, ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిని బట్టి ఎవరికైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా వస్తాయి. ఫుడ్ ఏం మనం నార్మల్గా న్యాచురల్ ఫుడ్ ఏం తినట్లేదు కదా, వెజిటేబుల్స్ తెచ్చుకున్న, ఫ్రూట్స్ తెచ్చుకున్న వాటన్నిటిలో కూడా కల్తీలు ఉంటున్నాయి కాబట్టి. కానీ లైఫ్ స్టైల్ని మనం మార్చుకోవటం వల్ల మాత్రం ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా దాన్ని మనం ఫేస్ చేయగలుగుతాం. రిమైనింగ్ వాళ్ళతో మన ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అవటం వల్ల ఈజీగా ఫేస్ చేయగలుగుతాం. లేడీస్లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి, ఏ డ్రెస్ చూసినా అది మనకి ఫిట్ అయితే బాగుండు అనిపిస్తుంది, మన హెయిర్ లాస్ అవ్వకుండా అది అలానే ఉంటే బాగుండు అనిపిస్తుంది, మన స్కిన్ మీద ఎలాంటి మొటిమలు లేకుండా గ్లోయిగా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఇలాంటివన్నీ ఒక ఫుడ్ హ్యాబిట్ అండ్ నిద్రపోయే అలవాట్లు, ఈ రెండింటిని చేంజ్ చేసుకోవటం వల్ల ఇలాంటివన్నీ జరిగితే ఇంకా అంతకన్నా ప్రాబ్లం ఏముంది చెప్పండి. హాయిగా ఎలాంటి ఎక్సర్సైజ్ అంటే ఎక్కువ అంటే కెమికల్స్ ద్వారా వెయిట్ లాస్ చేసుకోవటం ఇలాంటిది కాకుండా న్యాచురల్ వేలో చూద్దాం. నాకు థైరాయిడ్ ఉంది కాబట్టి నేనెంత నా వెయిట్ని తగ్గించుకోగలుగుతానో ఈ వీడియో ద్వారా అయితే తప్పకుండా అయితే షేర్ చేస్తాను. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలానే మనల్ని ఫాలో అవుతూ ఉన్న వాళ్ళైనా
వాళ్ళంతా అయితే కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి. ఇదైతే రెగ్యులర్గా మన వీడియోస్తో పాటు ఈ 21 డేస్ ఈ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. ఎంతో కొంతమందికి అట్లీస్ట్ ఒక 5-6 మెంబర్స్ ఫాలో అయ్యి వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయితే మాత్రం ఇంకా అంతకన్నా కావాల్సిందైతే లేదు. ఈ వీడియో యూస్ఫుల్ అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. హెల్త్ మీద ఎవరికైతే కాన్షియస్ ఉందో వాళ్ళంతా మాత్రం తప్పకుండా ఇందులో ఉన్నది ఉన్నట్టు 100% మనం ఫాలో అవ్వలేకపోయినా అట్లీస్ట్ ఇందులో 80% ఫాలో అవుతుంటే అంత లేదన్నా లైఫ్లో ఎంతో కొంత చేంజ్ అయితే వస్తుంది. పిల్లలకి చెప్పడం కాదు మీరు మారండి 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 అని, మనం మారుతూ ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా మన ఫ్యామిలీ మొత్తం చేంజ్ అవుతారు. వాళ్ళందరి హెల్త్ చూసుకోవటం మన బాధ్యత. అంతకన్నా ముందు మన హెల్త్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి చెక్ చేసుకోండి. ఏంటి రెగ్యులర్గా మనం ప్రాపర్గా నిద్రపోతున్నామా, కరెక్ట్ టైమింగ్స్ ప్రకారం ఫుడ్ తింటున్నామా, తినే ఫుడ్ కరెక్ట్ ఫుడ్ తింటున్నామా లేదా, మన బాడీ సిస్టమ్ ఎలా ఉంది, మనకి హెయిర్ ఫాల్ ఉందా లేదు, ఓవర్ వెయిట్ ఉన్నామా, ఇవన్నీ తెలుసుకోవటం మనం ముఖ్యం. లేదు అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నార్మల్గా మనిషి లైఫ్ 50 years దాకా బతకటమే కష్టం అనిపిస్తుంది. 30sలోనే హార్ట్ అటాక్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ రావటం అయితే చూస్తూ ఉన్నాం. ఎవరైనా మన ఏజ్ వాళ్ళకి ఏదన్నా జరిగింది సడన్గా నిద్రలో అలా అయిపోయిందిరా అని విన్నప్పుడు మనం ఎంత బాధపడుతూ ఉంటామో. కానీ ఆ రోజు వింటాం, నెక్స్ట్ డేకి మర్చిపోతూ ఉంటాం. కానీ మన హెల్త్ కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదన్నా ఉన్నాయా అని చెప్పి ఆలోచించే వాళ్ళైతే కొంచెం అది తింటే హెల్త్కి మంచిది, ఇది తింటే హెల్త్కి మంచిది తెలుసు, ఒకరోజు తింటా 2 రోజులు తింటా, కానీ కామన్ లైఫ్లో మాత్రం అస్సలైతే వదిలేస్తూ ఉన్నాం. ఒక చెవితో విని ఒక చెవితో వదిలేయటం కాదు, అది ఒక చెవితో విని దాన్ని మనం ఫాలో అయినప్పుడు మాత్రమే కదా మనం కూడా హెల్తీగా ఉండగలుగుతాం. సో ఈ జర్నీలో అయితే నాతో పాటు కొంతమంది అయినా ఉంటారు అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా నా రేపటి నుంచి వీడియోస్ అయితే చూస్తూ ఉండండి. ప్రతిరోజు ఈ 21 డేస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మన ఉసిరికాయ పచ్చడి అయితే అయిపోయింది, మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మా పాప వచ్చేస్తే మాత్రం ఇంకా గుమ్మగుమ్మలు స్మెల్ అని చెప్పేసి ఇష్టపడుతుంది. సో అతిగా తింటాం అయితే మంచిది కాదు కాబట్టి నేను కొంచెం ఉసిరికాయలను అలా తీసుకొని పెట్టేశాను. ఇప్పుడు దీన్ని ప్రాపర్గా ఒక సీసాలో కానీ ఒక గ్లాస్ బాటిల్లో కానీ పెట్టేసుకోవాలి. అంతేగాని ప్లాస్టిక్ని మాత్రం అవాయిడ్ చేసేయండి. పిల్లలకి పెట్టే ఫుడ్ బాక్సెస్ కూడా, స్నాక్స్ బాక్సెస్ కూడా వీలైనంత వరకు